మన వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించద్దు ఈరోజు. ప్లీజ్ ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి మీ అందరూ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రేఖా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కడోడ్కి ఇంకాసేపట్లో హెలికాప్టర్ ద్వారా పూలాభిషేకం. కలవరమే శుభశరమా మీరు కాసేపు ప్రెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ వెరీ మచ్. మెగా అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, గ్లోబల్ స్టార్ అభిమానులకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఎంత ఎత్తున కనిపిస్తున్నారో అంతే ఎత్తైన హృదయం ఆయనది. సో 256 feet. ఎత్తైన కట్అవుట్ భారత రికార్డ్సే కాదు, సో వరల్డ్ వరకు చేరింది. సో ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్ అందుకోబోతున్నారు. ఫస్ట్ మీరు ఆ రికార్డ్ అందిస్తే యా వెరీ సడన్. ఓకే, శివచరి గారు రాష్ట్ర ఆర్సీ యువశక్తి ఫౌండర్ రామ్ చరణ్ గారి అతిపెద్ద అభిమాని శివచరి గారు రికార్డుని అందుకుంటున్నారు. అలాంగ్ విత్ అఖిల భారత చిరంజీవి గారి అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మహేష్ గారు, స్వామినాయుడు గారు కూడా ఉన్నారు ఎదురుగా. సో వారి చేతుల మీదుగా ఈ రికార్డుని అందుకోవడం జరుగుతుంది. సో ఎస్, we have a calculator. So Ishwar garu, Game Changer team and Diraj garu also. Thank you so much. Thank you. Thank you Ishwar ji. Now Arun Kumar garu maatladasulukotunnam. Oka maata emana? Okay. Thank you so much. Now I request Gudivada Vastavyulu alage Janasena party nayakulu తెలుసు, మీరందరూ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని తెలుసు. సో అలాగే ఇమేజ్ సంస్థ యాజమాని శ్రీ కందుల రవి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో వారు గేమ్ చేంజర్ క్యాలెండర్ని అందజేస్తారు ఇప్పుడు దిల్రాజు గారికి. సో మొదటి క్యాలెండర్ని వారు లాంచ్ చేస్తున్నారు దిల్రాజు గారి. సో ఈ లాంచింగ్లో స్వామినాయుడు గారు అండ్ మహేష్ గారు కూడా
అండ్ నా దిల్ రాజు గారి చేతుల మీదుగా కొన్ని మధు గారు స్టే బ్యాక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి డ్రెస్సింగ్ ఈవెంట్ అండ్ ఎస్ గుడ్ ఈవినింగ్ విజయవాడ. స్వామినాయుడు గారు ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎస్ కృష్ణ ప్రసాద్ గారిని కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఎల్ శ్యామ్ ప్రసాద్ గారు, ఎస్ కృష్ణ ప్రసాద్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే రాష్ట్ర చిరంజీవి యువత అభిమానులు కానీ 40-50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారి కట్అవుట్ 256 ఫీట్ వరల్డ్ రికార్డ్ కట్అవుట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు. ఇక గేమ్ చేంజర్ పోతావా? సో నేను విజయవాడ రావడానికి వీళ్ళు అడిగినప్పుడు 29కి సరే ఫ్రీ పెట్టుకుంటాను అనుకున్నాను. బట్ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవాలి. అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. ఒదిగి ఉండడం అనేది మనం నేర్చుకుంటూ ఉంటాము. సో ఎస్ అందుకనే ఎంతో మంది సెన్సేషనల్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు దర్శకత్వంలో గేమ్ చేంజర్ అన్న సినిమా సంక్రాంతిని పురస్కరించుకొని సెన్సేషన్ పాటు ప్రతి చోటకి కనిపించేలా ఉంది. అక్కడి నుంచి కూడా చూడొచ్చు మనం. అంత ఎత్తైన సో కట్అవుట్ ని పెట్టడం జరిగింది. అండ్ ఎస్ నా మరొకసారి నేను ఇవాళ ఇక్కడికి వచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని నాకు తెలిసి జాయింట్ టెన్స్ కోసం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. మధు గారిని కూడా వేడుకుంటున్నాము కోరుకుంటున్నాము. అక్కడికి మన అందరికీ చేస్తున్నాము. ఆ తరుణం ఆ మూమెంట్ రాని వచ్చింది. అత్యంత ఎత్తైన 256 feet cutout of the country. So అత్యంత ఎత్తైన cutout. సో ఇప్పటికే భారతదేశంలో రికార్డ్ సాధించింది. ఇది వరల్డ్ వైడ్ రికార్డ్. ఇంకా ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ అత్యద్భుతంగా శివాచారి గారు డెఫినెట్లీ ఇది రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో అభిమానాన్ని చాటుతూ ఆ ప్రేమని చాటుతూ అభిమానుల సమక్షంలో అత్యంత ఎత్తైన 256 feet కట్అవుట్. ఇందాక చెప్తున్నాను కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ కంట్రీ, కాసేపట్లో వరల్డ్ అవబోతుంది. ఆల్ ఇండియా చిరంజీవి గారి మహేష్ గారు ప్రెసిడెంట్ మహేష్ గారు వారితో సమస్య ప్లీజ్. సో ట్రిపుల్ అన్న చిత్రం ఆస్కార్ అవార్డ్ మనందరికీ తీసుకొచ్చిన చిత్రంలో అమేజింగ్ నటనతో అభిమానుల ప్రేమని ఆల్వేస్ సొంతం చేసుకునే రామ్ చరణ్ గారి 256 feet కట్అవుట్ మీద ఆ పూల వర్షాన్ని పూలాభిషేకాన్ని మనం చూస్తున్నాము. హెలికాప్టర్తో వచ్చి అలా పూలాభిషేకం చేసి వెళ్ళిందనమాట. సో మనం ఎంతగానో అభిమానించే మన హీరోకి ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా మనకి జాన్ 10th రాబోతుంది. శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు మనకు కనిపించబోతున్నారు గేమ్ చేంజర్ గా. సో దానికంటే ముందు ఇందాకే చెప్పాను ఎత్తైన మనసు ఉన్న మనిషి అత్యంత